హలో మూవీ లవర్స్. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే, రెజీనా కసండ్రా ప్రధాన పాత్రల్లో కరణ్ సింగ్ త్యాగి డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. 2 గంటల 15 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్కి సమీపంలోని జలియన్ వాలాబాగ్లో జరిగిన దారుణ మారణకాండ వెనకున్న అసలు నిజాన్ని బయటపెట్టడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళని కోర్టుకిచ్చిన అడ్వకేట్, పొలిటీషియన్, బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ శంకరన్ నాయర్ జీవితాధారంగా రూపొందిన సినిమా ఇది. రఘు పలట్, పుష్ప పలట్ రాసిన ద కేస్ దట్ షుక్ ద ఎంపైర్ అనే బుక్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. శంకరన్ నాయర్ తమ బ్రిటిష్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే వర్క్ చేస్తున్నాడన్న ధీమాతో జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ను శంకరన్ నాయర్కు అప్పగిస్తారు బ్రిటిష్ వాళ్ళు. తన ఇన్వెస్టిగేషన్లో ఎన్నో మైండ్ బ్లోయింగ్ నిజాల్ని కనుక్కుని ఈ దారుణ మారణకాండకు కారణమైన జనరల్ డయ్యర్ క్రుయాలిటీని ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పాలని డిసైడ్ అయిన శంకరన్ నాయర్ ఎలాంటి ఛాలెంజ్ని ఫేస్ చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. లోకల్ ఫిమేల్ లాయర్ దిల్రిత్ గిల్ అడ్వకేట్ శంకరన్ నాయర్ను బ్రిటిష్ గవర్నమెంట్కు అగైనెస్ట్గా కేసు వేయడానికి ప్రేరేపించడం, అడ్వకేట్ శంకరన్ నాయర్ బ్రిటిష్ గవర్నమెంట్పై కేసు వేయడం, జనరల్ డయ్యర్ను దోషిగా ప్రూవ్ చేయడానికి ఆ కేసును తనే వాదించడం, తన ఆర్గ్యుమెంట్స్ని తిప్పికొట్టడానికి బ్రిటిష్ గవర్నమెంట్ రంగంలోకి దించిన ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెకెన్లీతో తలపడ్డం లాంటి సీన్లతో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు బ్రిటిష్ వాళ్లపై కోపంతో మన రక్తం మరిగిపోయేలా ఆనాటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని అద్భుతమైన ఒక ఎగ్జైటింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కించాడు డైరెక్టర్ కరణ్ సింగ్ త్యాగి. ఈ సినిమా కోసం సుమిత్ సక్సేనా రాసిన డైలాగ్స్ ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టరు మనతో మాట్లాడుతుంది. ఈ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ మనల్ని బాధ పెడుతుంది. ఈ సినిమాలోని డైలాగ్స్ మనతో క్లాప్స్ కొట్టిస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ మన మనసుల్ని కదిలిస్తుంది. కొన్నాళ్ల పాటు మన మైండ్లో అలాగే గుర్తుండిపోతుంది. దేబోజిత్ రే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది. శంకరన్ నాయర్గా అక్షయ్ కుమార్ యాక్ట్ చేశాడు అనడం కన్నా ఆ క్యారెక్టర్లో జీవించాడు అనడమే కరెక్ట్. తను ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ చాయిస్. నెవిన్లే మెకిన్లేగా మాధవన్ యాక్టింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. శంకరన్ నాయర్ వైఫ్గా రెజీనా కసండ్రా, దిల్రిత్ గిల్ క్యారెక్టర్లో అనన్య పాండే యాక్టింగ్ కూడా ఓకే. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే ఈ మూవీ నచ్చింది. ప్రతి భారతీయుడికి తప్పకుండా నచ్చుతుందని నా ఒపీనియన్. గో అండ్ వాచ్ ఇమీడియట్లీ ఇన్ థియేటర్స్ నియర్ యూ. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.